సారీ అదే చెప్తున్నారు. నిన్నెందుకు పిలిచారు? నువ్వు తప్పు చేసావేమో అనుకోని నేను ఏమన్నానంటే ముందుకు వచ్చి ఆయన తప్పు చేశాడు, వెయిట్ పిలిచారు కదా, ఎందుకు అరుస్తారు, కాము మాట్లాడండి అన్నం తప్ప అంతకన్నా లేదు. సారీ రండి బ్రో, పిలుస్తున్నాడు కదా అలా అయిపోయింది. వీడియో కొట్టాను, ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకే ఓకే, ఒకసారి నిల్చోండి. కొట్టివు కదా మీరు నలుగురిని అడుగుతున్నాను. విజయనగరంలో ఇంత మంచి జరిగినప్పుడు ఇన్ని కోట్లు వచ్చినప్పుడు రేపు ఇంకో మనిషి ఇక్కడ ఏదైనా తేడా జరిగింది అనిపిస్తే రేపు ఇంకో మనిషికి మనం సాయం చేయలేం. మీ నలుగురు మనసులో ఏముందో అదే సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి రెడీయా? అబద్ధం చెప్పొద్దు. చూడండి, అన్ఎక్స్పెక్ట్ టైంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో 9.5 ఉండే దాన్ని 11.5 కింద మార్చేస్తే నీ వెనక ఉన్న ఈ వీళ్ళకే నీ మీద అనుమానం వచ్చిందా లేదా అని వీళ్ళని అడుగుతా. వచ్చిందా లేదా? జెన్యూన్ గా చెప్పండి. అదే కాల్ చేసి అడిగారు. ఎందుకంటే అందరి దగ్గర అనుమానం వచ్చిందా లేదా? అనుమానం వచ్చిందా లేదా? అంటే అనుమానం వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? అనుమానం వచ్చిందా లేదా? అనుమానం వచ్చిందా లేదా? అనుమానం అన్నారు బ్రో. ఆ పదం వేరు. మా ఒపీనియన్ ఏంటంటే అన్న డెసిషన్ తీసుకున్నారు, కానీ డాలర్ ఏదైతే ఎక్స్చేంజ్ అయిందో అది మాత్రం వరకే మాకు తెలుసు. అది అనుమానం ప్రజలకు ఎంత డౌట్ వస్తుంది, ఏదో చేసేస్తున్నారు, మంచి చెడ్డని వస్తుంది కదా, అందుకు నిన్న ఇక్కడ పిలిచాను. తప్పు చేసామని కాదు, ఎన్నో మంచి. మీ అందరికీ ఒకటే ఇంక ఫైనల్ ఒకటి అడుగుతున్నారు, అవుతుందా అవుతుందో చెప్పండి. మీ అందరికీ సారీ చెప్పారు. రెండోది మీకు చెప్పిన వీడియో నేను పెడతాను, అది ఓకే. మీరు ఏది చెప్తే నేను వింటాను. ఎందుకంటే నా పేజ్ ఇప్పుడు మీరు లైక్ ఏంటంటే నేను తెలిసి తెలియక ఓకే డిసిషన్ ఒకటి తీసుకున్నాను. అది మంచి వేలో ఎలా తీసుకెళ్ళాలని మీరు చెప్పారు, నేను వింటాను. కానీ ఇప్పుడు ఈ రోజు ఈ రూమ్ లో జరిగిన డిస్కషన్ కానీ ఏది ఒక వీడియో కానీ ఏది పోస్ట్ కాకుండా మీరు ఏది చెప్తే నేను పోస్ట్ చేస్తాను. ఎందుకంటే అన్వాంటెడ్ అంతా మాట్లాడారు. ఎందుకంటే వినండి బేసికల్లీ ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు అన్న ఉన్నారు, అన్న మన అందరము ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు నేను తెలిసి తెలియక ఒక మాటలు ఇస్తాను, ఇతను ఇస్తారు. ఇప్పుడు ఇతను ఒక మాట అన్నారు, అన్న ఏమనుకోకు, దాని గురించి అందరు నా కామెంట్ పెడుతున్నారు. ఆయన 5 లక్షల ఫాలోవర్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ నీ స్థాయి ఎంత అని మరి అలాంటప్పుడు వాళ్ళందరూ ఈయన ఫాలోవర్స్ అందరూ ఈయన ఫాలోవర్స్ అందరూ నా కామెంట్లు పెట్టి అసలు ఏమి అన్నాను, నేను ఎందుకు ఇచ్చేసారని చెప్పారు. ఈయనేమన్నాడు, నేను అంతు తేలిస్తాను, నేను తలుచుకుంటూ ఉన్నావు నువ్వు అని లెక్కలో కామెంట్ పెట్టారు. మరి ఈయనకి ఏమైనా నెగిటివ్ కామెంట్ పెడితే ఈయన చెప్తే కొట్టేస్తాడు. మరి నాకు పెట్టినందుకు ఈయన ఏమనాలి? ఇప్పుడు దేంతో కొట్టాలి? నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పావు కదా, ఎందుకు